కాలం చెల్లిన పురుగు మందులు అమ్ముతున్న 3 ముఠాలను అరెస్టు చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. వారి నుంచి లక్షల రూపాయల విలువైన నకిలీ కాలం చెల్లిన పురుగు మందులు, నిషేధిత పెస్టిసైడ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు పోలీసులు. వరంగల్లో నకిలీ గడువు తీరిన పురుగుల మందులు అమ్ముతున్న గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 3 ముఠాల్లోని 11 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ నిషేధిత గడ్డి మందు అమ్ముతున్న మరో 2ని అరెస్ట్ చేశారు. వీరి నుంచి 57 లక్షల విలువైన నకిలీ గడువు తీరిన పురుగుల మందులు, వీటి తయారీకి అవసరమైన రసాయనాలు, ప్రింటింగ్ సామాగ్రి, ఖాళీ బాటిల్స్, కార్ స్వాధీనం చేసుకున్నారు. సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా? చింతించకండి. సుమారు 90,000 జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. ఈ రోజే 7825893699 కి కాల్ చేయండి. సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి. గుడ్ న్యూస్ చెప్పండి. ఈసుకుండ మండలం మంగళతండాలోని ఇస్లావత్ వెంకటేష్, సునావత్ వీరన్న నిర్వహిస్తున్న పురుగుల మందుల షాప్ లో గడువు తీరిన పురుగుల మందులను గుర్తించారు పోలీసులు, అగ్రికల్చరల్ ఆఫీసర్లు. కరీంనగర్ కు చెందిన యాలం సదాశివరెడ్డితో పాటు మరో 4గురిని అరెస్ట్ చేసిన పోలీసులు 24 లక్షల విలువైన గడువు తీరిన పురుగు మందులను స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం గ్రామంలోని తండాలో భూక్యా మాతృ రాథోడ్ ఇంటిపై దాడులు చేశారు పోలీసులు. నకిలీ పురుగు మందులతో పాటు బయో ఉత్పాదకాలు తయారీ చేస్తున్న మల్టీకెమ్ అగ్రో ఇండస్ట్రీపై దాడులు నిర్వహించి 3 నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 26 లక్షల విలువైన నకిలీ పురుగు మందుల సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో నకిలీ పురుగు మందులు అమ్ముతున్న హనుమాన్ల భాస్కర్ ను అరెస్ట్ చేసి విచారించారు పోలీసులు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లోని కుంట్లూరు గ్రామం అబ్దుల్లాపూర్ మెట్లో బయో ఉత్పాదకాలు తయారీ ముసుగులో నకిలీ పురుగు మందులు విక్రయిస్తున్న శ్రీలక్ష్మి బయోటెక్ కంపెనీ యజమాని మాడితాటి శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. 3.5 లక్షల విలువైన నకిలీ పురుగు మందుల తయారీకి వినియోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఒక పర్మిషన్ తీసుకుని ఇంకొక దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటటువంటిది కూడా అది కూడా ఉంది. బయోపెస్టిసైడ్ పర్మిషన్ తీసుకుని ఇంకోటి తయారు చేస్తుంటారు. సో పర్మిషన్స్ తీసుకుని దాన్ని వైలేట్ చేసేది ఒకటి ఉంటుంది, అసలు పర్మిషన్ లేకుండా చేసేది ఉంటుంది. అసలు టోటల్గా ఎటువంటి అంటే క్వాలిటీ కంట్రోల్, ల్యాబొరేటరీ చెక్స్ ఇట్లాంటి ఏవి ఉండవు అన్నమాట. దీంట్లో ఉండకుండా చేస్తున్నారు. మా పోలీసింగ్ అదొక ప్రధానమైన భూమిక ఉంటుంది. రైతుల్ని మోసం చేసే వాళ్ళని మేము నిరంతరం కూడా దాని మీద సమాచారం తీసుకుంటూ వాళ్ళని మేము చట్టపరంగా వాళ్ళని తప్పకుండా వాళ్ళని ప్రాసిక్యూట్ చేసేది కూడా చేస్తాం. రైతులను మోసం చేస్తున్న నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు పోలీస్ కమిషనర్ రంగనాథ్.